గురజాల పట్టణంలో స్థానిక శ్రీ సీతారాముల దేవాలయంలో వికాస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారు మెగా పేరెంట్ డే ప్రిన్సిపల్ అడప శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని మాట్లాడుతూ ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు నిత్యం సెల్ ఫోన్లో నిమగ్నమైపోయారని, పిల్లల తల్లిదండ్రులు ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా మన పిల్లలు ఏం చేస్తున్నారో అని గమనించాలన్నారు. పిల్లలు చదువుతో పాటు ఆటలు ఆడటం వల్ల శరీరానికి చాలా మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనాని నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు, కౌన్సిలర్ చాగంటి శ్రీనివాసరావు, సిరమల్ల చిన్నోడు, షేక్ జాన్ మాస్టర్, విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు విద్యార్థులకు ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నా మిత్రుడు, నా సోదర సమానమైన అడప శ్రీనివాసరావు గారు నిర్వహిస్తున్న వికాస్ హై స్కూల్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. జాన్ మాస్టర్ గారికి, కృష్ణవేణి టీచర్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్య సత్సంబంధాలు, వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండాలి. తమ పిల్లలు అదేవిధంగా వారి బాగోగుల్ని ప్రతి నిత్యం కూడా మన ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. ఈరోజు విద్యార్థులు అధిక సమయం స్కూళ్ళలోనే గడుపుతున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు టోటల్గా పాఠశాలలోనే విద్యార్థులు గడపాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంలో తల్లిదండ్రులతో సమానంగా ఉపాధ్యాయుల మీద ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ పిల్లలకి విద్యాబుద్ధుల్లోనే కాదు, సంస్కారంలో, నడవడికలో, వారిని సరైన మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన ఒక బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. అదేవిధంగా పూర్తిగా ఉపాధ్యాయుల మీద విడిచిపెట్టకుండా ఆ బాధ్యతని తల్లిదండ్రులు కూడా ఇది డిజిటల్. ఈ రోజుల్లో పిల్లలు సన్మార్గంలో కంటే చెడు మార్గంలో ప్రయాణించడానికి అనువైన మార్గాలు ఎన్నో కూడా ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి నిత్యం మన పిల్లల కదలికల్ని పరిశీలిస్తూ వాళ్ళు సెల్ ఫోన్లు వాడుతుంటే ఆ సెల్ ఫోన్లలో వాళ్ళు ఏ రకమైన స్నేహాలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, ఎలాంటి పోస్టులు ఫాలో అవుతున్నారు, వీటన్నిటి మీద కూడా దయచేసి తల్లిదండ్రులు దృష్టి సారించి వారి పిల్లల నడవడికని ఖచ్చితంగా గమనించి ఎప్పటికప్పుడు వారిని సన్మార్గంలో నడిపించినప్పుడే ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఈ సమాజానికి మనం ఒక మంచి పౌరులను అందించడానికి వీలుంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయ సోదరులు కానీ అర్థం చేసుకొని మన పిల్లల్ని సన్మార్గంలో నడిపించండి. మన పిల్లలకి 10కి 10 పాయింట్లు వస్తున్నాయా, 9.8 వస్తున్నాయా అనేది ఎంత ముఖ్యమో వారి నడవడికలో, వారి బుద్ధుల్లో, వారి జ్ఞానంలో, వారి నైతిక ప్రవర్తనలో మనం 10కి 10 మార్కులు సంపాదిస్తున్నావా లేదా, వారిని 10కి 10 మార్కులు మన సన్మార్గంలో నడిపిస్తున్నావా లేదా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి గుర్తుంచుకొని ఒక మంచి పౌరుల్ని తీర్చిదిద్దడానికి, ఈ దేశానికి ఒక మంచి భారత పౌరులు అందించడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ మరోసారి గురు పౌర్ణమి. తల్లిదండ్రులు మీటింగ్ కనిపిస్తే తల్లులే దయచేసి అందరూ 2 నిమిషాలు సైలెంట్గా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందు మనం మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు ఆ మీటింగ్లో వచ్చినటువంటి వ్యక్తులు వేటి గురించి చెప్తా ఉన్నారు, మనకి ఎటువంటి సలహాలు ఇస్తున్నారు, ఆ సలహాలు సూచనలు మనం ఏ విధంగా పాటించాలి, భవిష్యత్తులో మనందరం కూడా అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే విషయాల గురించి మీటింగ్ పెట్టినప్పుడు చాలా సైలెంట్గా, మరీ ముఖ్యంగా విద్యార్థులు ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి మీటింగ్స్ కనుక చాలా క్లుప్తంగా కూడా మీరందరూ వినాలని కూడా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెగా పేరెంట్ అండ్ టీచర్స్ డే మీటింగ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో కూడా నిర్వహించమని
గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి పిలుపు మేరకు ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని పరిరక్షించుకునే అందులో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్క ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల చదివేటటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను నాటి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ మొక్క యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మన యొక్క గైడెన్స్ ఏ విధంగా ఉంది అనేది ఆ దృష్టితో కూడా మీరు వెళ్ళాలని ఈ అమ్మక పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమం కూడా ఈరోజు పిలుపునిచ్చారు. అలాగే గ్రీన్ కార్డ్ అనే ఒక నినాదంతో ఆ గ్రీన్ కార్డ్ ద్వారా మీ పాస్పోర్ట్ సైజ్ వ్యవహారంలో ప్రతిరోజు కూడా ఒక టైం టేబుల్ మన స్కూల్కి ఏ టైంలో వెళ్తా ఉన్నాం, మధ్యాహ్నం ఏ టైంకి వస్తూ ఉన్నాం, ఈవినింగ్ మనకి ఇచ్చేటువంటి టీచర్స్ ఏదైతే మనకి హోంవర్క్ ఇచ్చారో దాన్ని ఏదైతే కూడా మనం పర్టికులర్గా రాసుకుంటామో దాని మీద కూడా మనకి పాస్పోర్ట్ సంబంధించిన గ్రీన్ కార్డ్ కూడా ఈరోజు ఉండడం జరిగింది. మనకు జన్మ ప్రసాదిస్తారు, శరీరాన్ని మాత్రమే ఇస్తారు, కానీ జ్ఞానాన్ని ప్రసాదించి మనందరం కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు గురువులు కనుక వారందరికీ హృదయపూర్వక గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజలతో శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు రండి. విద్యార్థులు అందరూ కూడా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి బోధనలు క్రమశిక్షణతో వినండి. భవిష్యత్తులో అనేక రంగాల్లో వైద్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, లేకపోతే వృత్తిరీత్యా అడ్వకేట్ రంగాలు కావచ్చు, పలు రకాల్లో మీరందరూ కూడా ఉత్తీర్ణులు అవ్వాలి. సమాజానికి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ఎంతో ఉపయోగపడాలని కూడా కోరుకుంటూ ఇటువంటి చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి పేరెంట్స్ అండ్ ఉపాధ్యాయులు పిల్లలు అందరినీ కూడా ఒకే వేదిక తీసుకొచ్చి మీ అభిప్రాయాలు, మా సలహాలు, సూచనలు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే పాఠశాలలో కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి ఇటువంటి మీటింగ్ కండక్ట్ చేసుకుని ఈ 2 నెలల యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, తల్లిదండ్రులతో పిల్లలకి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది, టీచర్స్ కి విద్యార్థులకి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం పరిశీలించుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఉపయోగపడతారనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినటువంటి మరి తల్లిదండ్రులకు మరియు మాకు గెస్టులుగా వచ్చేసినటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర కానీ, పెరట్లో కానీ, చెరువులో కానీ ఎక్కడ ఒక మొక్క వేసి దాన్ని పెంచి పెద్ద చేసి మనకి మంచిగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు మొక్కలు పంపించారు. ఆ మొక్కలు ఇప్పుడు మన స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మరి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మన గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి పేరెంట్స్ డే మీటింగ్ కండక్ట్ చేయమని ప్రతి ఒక్క స్కూల్లో, చిన్న స్కూల్ అని లేదు, పెద్ద స్కూల్ అని లేదు, కార్పొరేట్ స్కూల్స్ కాడ నుంచి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ అన్నింటిలో కూడా ఈ పేరెంట్స్ డే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా మిత్రులు శ్రేయం చేసినటువంటి షేక్ బడేజాన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా మా మిత్రులైనటువంటి మరి అంతేకాకుండా స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా బాత్రూమ్స్ అన్ని క్లియర్ ఉన్నాయని వాళ్ళు, ఎందుకంటే కొన్ని స్కూల్స్లో బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేకుండా స్మెల్ వచ్చి పిల్లలకి కొన్ని వాళ్ళకి మంచినీళ్ళు కూడా కొన్ని స్కూల్స్లో అయితే ఏ బడితే తీసుకొచ్చి పోయటం, డ్రింకింగ్ వాటర్ అనేటువంటి సరిగ్గా లేకపోతే వాళ్ళకి అనారోగ్యంగా గురి కావాల్సి వస్తుంది. మరి అందుకని డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, ఇప్పుడు మన స్కూల్లో ఉన్నాయి, నేను ఫిల్టర్లు ఇచ్చాను. వాటి వల్ల ఏంటంటే ప్యూరిఫై వాటర్ రావడం జరుగుతుంది. ఆ వాటర్ ఇప్పుడు ఎంత ఫైనల్ చేసింది బిగించి కూడా. మరి అన్ని స్కూల్స్లో కూడా అదేవిధంగా పేరెంట్స్ చేసి అక్కడ కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీకు నేను చెప్పాను కాబట్టి మన స్కూల్లో ఒకసారి చూసుకోండి, మంచినీరు కూడా ప్యూరిఫై వాటర్ ఉంటాయి. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు,
ఉపాధ్యాయులకు అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు స్కూల్లో ఎలా చదువుకుంటున్నారో, వారికి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మన ఉపాధ్యాయులు కూడా ఎలా వారికి బోధిస్తున్నారు, ఇవన్నీ కూడా మనందరం కూడా దగ్గరగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ కూర్చొని ఇక్కడ సమావేశం ఉద్దేశం ఇది. అందుకని మన పిల్లలు కూడా చక్కగా చాలా బాగా భయం లేకుండా మాట్లాడుకోవాలన్నారు. స్టేజ్ మీదకి వచ్చి వీళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు. అయితే ఇంతకుముందే స్కూల్లోకి వెళ్ళి ఒకసారి చూసి వచ్చాం. అక్కడ టాయిలెట్స్ కానీ, మంచినీళ్ళు కానీ, అక్కడ ఉన్న డిసిప్లిన్ కానీ చాలా బాగా మా సోదరుడు అడపా శ్రీనివాసరావు గారు దగ్గరుండి బాగా చూసుకుంటున్నాడు. ఆ స్కూల్ మెయింటెనెన్స్ విషయంలో మాకైతే చాలా సంతృప్తి వచ్చింది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కొంత మొత్తం స్కూల్ మీద లేకుండా మీ పిల్లల్ని మీరు వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారో, ఏ విధంగా ఏది నేర్చుకుంటున్నారో అనేది కూడా సాయంత్రం ఇంటికి రాగానే మీరందరూ కూడా పరిశీలించి పిల్లల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళు కూడా మంచి ప్రయోజనం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ ఎస్కే బడేజర్ గారు క్లాస్ పట్టాలందరూ కూడా క్లాస్ పట్టాలి. చాలా వాళ్ళకి ఎంత బిజీ అయినా కూడా మా ప్రిన్సిపాల్ గారు డైరెక్ట్ క్లాస్ పట్టాలి అందరూ డైరెక్ట్. శాలువాతో సన్మానించవలసిన కోరుతున్నాను. క్లాస్ కొట్టండి ప్లీజ్. Thank you very much. Thank you, madam. Secretary గురించి మన ప్రాంతాల గురించి రొట్టపల్లి భార్గవి పటికం లలిత